రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయాలంటే ఒకరిపై ఒకరు బురద చల్లుకోవటం, స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం, ఇది మనం రోజు చూస్తున్న ట్రెండ్. కానీ పక్కనే ఉన్న తమిళనాడులో మాత్రం సీన్ వేరేలా ఉంది. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా మేకదాడు ఆనకట్ట కట్టాలని చూస్తుంటే రాజకీయ పక్షాలని తమ జెండాలను అజెండాలను పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి బద్ధ శత్రువులైన డిఎంకే, అన్నా డిఎంకేతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ జైకుట్టాయి. సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా కర్ణాటక చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు తమిళ సమాజం మొత్తం ఒక్కటైంది. మన దగ్గర నీటి ప్రాజెక్టుల మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ తమిళనాడు నేతలు మాత్రం రైతుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం శత్రుత్వాన్ని సైతం పక్కన పెట్టారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ చొరవ, దానికి మిగతా పార్టీలు ఇచ్చిన మద్దతు చూస్తుంటే స్వార్థ రాజకీయాలు చేసే మన నేతలకు ఇదొక పెద్ద చెంపపెట్టు లాంటిదని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోకపోతే ఢిల్లీ స్థాయిలో పోరాడేందుకు తమిళనాడు సిద్ధమవుతోంది. మొత్తానికి తమిళనాడు ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏదైనా సరే తమిళనాడుకి కనుక ఇబ్బంది కలిగితే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనకాడరు. గతంలో జల్లికట్టులో కూడా మనం చూసాం. జల్లికట్టు ఆటను నిషేధిస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా పక్కన పెట్టి అన్ని పక్షాలు కూడా ఏకమయ్యాయి, అన్ని సంస్థలు కూడా ఏకమయ్యాయి. సినీ అవ్వచ్చు, లేకపోతే అది రాజకీయ అవ్వచ్చు, అన్నీ కూడా ఏకమయ్యాయి. మరొక్కసారి నీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి బద్ధ శత్రువులైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకే అన్ని పార్టీలు కూడా అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇస్తూ ఏకవాక్య తీర్మానం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రైట్, ఖచ్చితంగా ఏదైతే మీరు సంభావించినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఉండొచ్చు, అక్కడ తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, ఒక రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా మోసగించేటువంటి పరిస్థితులు ముందుకు తీసుకెళ్లేటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా నీటి కోసం మన తెలుగు రాష్ట్రాలు పడుతున్నటువంటి వైరం మనం చూస్తే దాదాపు కూడా కనీసం ఒకరిపై ఒకరు చెలించే తత్వం ఉండదు. ఒకరి నీటి అవసరాల కోసం మరొకరు స్థానుకూలంగా కూర్చొని మాట్లాడాల్సినటువంటి కనీస పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం అందరినీ కూడా ఒక ఏదైతే ఆందోళన కలిగించే పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే ఏదైతే తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాలకు సంబంధించి మేకదాటు అనే ఒక ప్రాజెక్టు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కట్టాలనే ఒక ఆలోచన తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం గతంలోనే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నప్పుడే ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా అది సుప్రీంకోర్టులో కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ ఏదైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు కూడా వెళ్ళి ఏదైతే ఈ యొక్క కావేరీ జలాలకు సంబంధించి మేకేదాటు ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మేము నిర్మించుకుంటే అక్కడ ఉన్నటువంటి నీటి అవసరాలు అయ్యిండొచ్చు, అంటే తాగునీరు, సాగునీరు, అదేవిధంగా ఒక 4000 మెగావాట్ల యొక్క విద్యుత్ కూడా ఉపయోగపడే విధంగా కూడా ఆ ప్రాజెక్టు ఉపయోగపడుతుందో మాకు ఇది వెంటనే కూడా అవకాశం కల్పించండి అని చెప్పి కూడా డీకే శివకుమార్ ఈ యొక్క లేఖ ఏదైతే ఉందో వినతి పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకువెళ్లడంతో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా ఈ యొక్క కావేరీ జలాలపై ఇటు కర్ణాటక, తమిళనాడు ప్రస్తుతం ఒక రాద్ధాంతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి నటుడు అయినటువంటి విజయ్ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఆయన అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం ఏర్పరిచారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా అంటే డిఎంకే అయ్యుండొచ్చు, ఏదైతే అన్నా డిఎంకే అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక పార్టీలు కూడా ముందుకు రావాలా. ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి ఏదైతే తాగునీరు, సాగునీరుతో పాటు మనకి రావాల్సినటువంటి వాటా జలాలు మనకి రావాలా, దీని మీద మనందరం కూడా పోరాడదాం, అఖిలపక్షం అంతా కూడా జేఏసీ ద్వారా అందరం కూడా పోరాడదామని ఒక పిలుపునివ్వడంతో ఒక్కసారిగా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలు ఉండొచ్చు, ప్రభుత్వాలు ఒకే దీటుపై ఉంటాయి. మనం చెప్పినట్టు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే జల్లికట్టు విషయంలో ఒక్కదాటిపై ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం ఉండొచ్చు, తమిళనాడు ప్రజలు కూడా ఈ నేపథ్యంలోనే మళ్ళా కావేరీ జలాలకు సంబంధించి మేకేదాటు యొక్క ఏదైతే ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారో, ఆనకట్ట నిర్మిస్తున్నారో దానివల్ల వచ్చేటువంటి వాటా తగ్గుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ
ఢిల్లీకి వెళ్ళైనా కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఆపేంత వరకు కూడా మనం పోరాడదాం. ఇది కేవలం ఒక ఏదైతే ఎవరైతే విజయ్ ఉన్నారో విజయ్కి సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. పూర్తి స్థాయిలో అందరం కూడా కలిసికట్టుగా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి అవసరాలు, నీటి అవసరాల కోసం మనందరం కష్టపడాలి. దీనికి అందరూ కూడా ఏకమవ్వాలనే ఒక పిలుపునివ్వడంతో అన్నా డిఎంకే అదేవిధంగా కాంగ్రెస్ వామపక్షాలు అందరూ కూడా కలిసి వచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఒక లేఖ రాశారు. మాకు ఖచ్చితమైనటువంటి వాటాను మాకు నిర్దేశించాలా, ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ రాదాంతం చేస్తూ ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం మేకేదాటు ప్రాజెక్టు కానీ కడితే మాకు వచ్చేటువంటి జలాలు ఏదైతే సాగునీరుకు వచ్చేటువంటి నీరంతా కూడా మాకు రాదు, మా వాటాను పూర్తి స్థాయిలో విస్మరించేందుకు కూడా కర్ణాటక ప్రభుత్వం మరలా ఇది ముందుకు పాములు కదులుతూ ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత మాకు నీటి సౌకర్యమైనటువంటి కావేరీ జలాలు మాకు రావాల్సిందే అంటే కూడా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇటు విజయ్ ఏదైతే ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లారు. అంటే మన స్వార్థ రాజకీయాలు ఇప్పటి వరకు చూసాం. ఎందుకంటే ఒక పార్టీపై ఇంకొక పార్టీ ఎప్పుడు కూడా మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ తమిళనాడులో ఇవన్నీ వాడివేడిగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాడివేడిగా కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా కావేరీ జలాలకు సంబంధించి మనం చాలా లోటుపాట్లో ఉన్నాం. మనం ఈ యొక్క మేకదాటు ప్రాజెక్టుగా నిర్మిస్తే మనకు రావాల్సినటువంటి వాటా అంతా కూడా ఆగిపోతుంది. ఇది పక్కన పెడదాం, ప్రభుత్వం జెండాలు పక్కన పెడదాం, అజెండాలు పక్కన పెడదాం, అందరం కూడా కలిసి మనం ముందుకు వెళ్దామనే ఒక పిలుపునివ్వడంతో స్టాలిన్ ఏదైతే విజయ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా స్టాలిన్ అయ్యిండొచ్చు, అన్నాడీఎంకి సంబంధించినటువంటి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అధ్యక్షులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీకి సైతం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మనకు కానీ సానుకూలంగా కూడా ఇవ్వకపోతే అక్కడే ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు తమిళనాడు కర్ణాటక మధ్య ఈ యొక్క కావేరీ జలాలకు సంబంధించి ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలా. రైట్, థ్యాంక్ యూ నరేష్.